టుడే వంకాయ ఆలు టమాటా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. వంకాయలు కట్ చేసుకొని ఇలా ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి. మళ్ళీ ఒక 2 ఆలు కట్ చేసి పెట్టుకోవాలి. 1 టమాటర్, 6 మిర్చి, ఒక ఉల్లిగడ్డ, కొంచెం కరివేపాకు, వెల్లుల్లి, లాస్ట్లో గార్నిష్ కోసం కొత్తిమీర రెడీ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం కర్రీ ప్రిపేర్ చేద్దాం. ఓకే, గ్యాస్ పైన ఇలా బాండి పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. మనకు కర్రీకి సరిపడేంత ఆయిల్ వేసుకోవాలి. నెక్స్ట్ పోపు దినుసులు ఆయిల్ వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, 1 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. నెక్స్ట్ పచ్చిమిర్చి వేసుకోవాలి. నెక్స్ట్ ఉల్లిగడ్డ వేసుకోవాలి. దూరగా వేయించాలి. ఉల్లిగడ్డ కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చాక టొమాటో వేసుకోవాలి. నెక్స్ట్ టొమాటో వేసాక కలుపుకోవాలి. టొమాటో వేసాను కదా, ఇప్పుడు కొంచెం టొమాటో మగ్గిపోయింది కదా, నెక్స్ట్ కరివేపాకు వేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి. నెక్స్ట్ చిటికెడు పసుపు వేసుకోవాలి. నెక్స్ట్ ఆలుగడ్డలు వేసుకోవాలి. బంగాళాదుంప అంటారు. చిన్న ముక్కలుగా కోసుకొని ఇలా వేసుకోవాలి. దీన్ని కలుపుకోవాలి. ఇలా కలుపుకొని నెక్స్ట్ సిమ్లో పెట్టుకొని కొంచెం మూత పెట్టుకోవాలి ఒక 5 మినిట్స్. నెక్స్ట్ మగ్గిపోయేదిగా చూద్దాం. అది మూత తీసేసుకోవాలి. కొంచెం వెల్లుల్లి వేసుకున్నామండి. కలిపేసుకొని నెక్స్ట్ కడిగి పెట్టుకున్న ఈ వంకాయ ముక్కలు కర్రీలో వేసుకున్నామండి. అన్ని వంకాయ ముక్కలు వేసేసుకున్నామండి. ఒకసారి కలిపేసుకొని సరిపడేంత కారం, 1 స్పూన్ కారం వేసుకొని సరిపడేంత ఉప్పు వేసుకున్నామండి. కారం ఉప్పు వేసుకున్నాం కదా, 1 స్పూన్ పెరుగు పేస్ట్, మూత పెట్టుకుందామని కొద్దిసేపు మగ్గాక చూద్దాం. 5 మినిట్స్ అయింది. చూసారా, కొంచెం అడ్డిపోయింది కూర. కొంచెం వాటర్ వేసుకుందాం. కొన్ని వాటర్ వేసుకున్నామండి. మనం వాటర్ పోసుకున్నాం కదా, కలిపేసుకొని
సిమ్లో పెట్టేసి కొంచెం దగ్గరికి వచ్చేలా ఉడికించుకుందాం. చూద్దామా కర్రీ రెడీ అయిందా. ఓకే, రెడీ అయిపోయింది. ఒకటి ఆయిల్ పైకి వచ్చింది చూడండి. ఓకే, అయితే కొంచెం 1 స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్ వేసుకుందామండి. కొంచెం ఒక స్పూన్ వేసుకున్నాను. కర్రీ రెడీ అయిపోయిందండి. గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకుందాం. లాస్ట్లో కొత్తిమీర వేసి కలిపేసుకుందామండి. సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నామండి. కొత్తిమీరతోటి గార్నిష్ చేద్దామండి. టమాటా ఆలు వంకాయ కర్రీ రెడీ అండి. ట్రై చేయండి, టేస్ట్ చేయండి. ఓకే, బాయ్.